ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 33:22. యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మామీద నుండును గాక. మన జీవితంలో వేచి చూడాల్సిన కాలాలు తప్పక వస్తాయి. సమాధానం రాక, దారి కనిపించక, ప్రార్థనలకు జవాబు ఆలస్యమవుతున్నట్టుగా అనిపించే రోజులు. అలాంటి సమయాల్లో మనసు అలసిపోతుంది. కాని దేవుని వాక్యం మనకు నేర్పిస్తోంది, వేచి చూడటం అంటే ఆశ విడిచిపెట్టడం కాదు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము. అంటే మనుషులపై కాదు, పరిస్థితులపై కాదు, దేవుని మీదే మన ఆశ. ఎందుకంటే దేవుని సమయం పరిపూర్ణమైనది. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, తగిన సమయంలో కార్యం చేసే దేవుడు. అందుకే ప్రార్థన ఇలా కొనసాగుతోంది, నీ కృప మామీద నుండును గాక. కృప అంటే మన అర్హతలపై ఆధారపడని దేవుని అనుగ్రహం. బలహీనులమైనప్పటికీ, తప్పులు చేసినప్పటికీ ఆయన కృప మనలను కప్పుతుంది. ఈ రోజు నీ జీవితంలో ఏ విషయమై నీవు వేచి చూస్తున్నావో ఆ విషయాన్ని దేవుని చేతుల్లో ఉంచు. ఆయన కృప నీ మీద నిలిచినంతకాలం నీ జీవితం ఎప్పుడూ విఫలమవదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన యెహోవా తండ్రి, ఈ సమయములో నీ సన్నిధికి వచ్చి నీ మీద మా ఆశను ప్రకటిస్తున్నాము. ప్రభువా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము. మా సహాయం, మా జవాబు, మా దారి నీ నుండే వస్తుందని విశ్వసిస్తున్నాము. వేచి చూస్తున్న కాలములో మా హృదయాలను నిరాశకు లోనుకాకుండా కాపాడుము. సహనాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. నీ కృప మామీద నిలిచి మా జీవితాన్ని నడిపించునట్లు చేయుము. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప, నీ శాంతి, నీ దయ సమృద్ధిగా ఉండునట్లు చేయుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి దేవుని వాక్య సందేశాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.